ఒకటి క్లోజ్ చేస్తామన్నారు కదా, మీ శాలరీ వస్తే క్లోజ్ చేస్తామన్నారు, ఇంకా రాలేదు మీ శాలరీ. అదేంది ఇచ్చాడు అంటే మనకి లేట్గా ఇస్తారు, మంత్లీ 5కి 10కి అట్లా ఇవ్వరు అనమాట. అంటే 25 అట్లా ఇస్తారు సార్ నాకు. ఇప్పుడు ఎంత ఇస్తున్నా అమౌంట్? 15 ఇచ్చారండి. 15 ఇస్తే అదేంది 2800 కట్టాలి వాటికి. సరే మిగతా రేపు ఇచ్చి పంపిస్తానండి. 1500 ఎవరి పేరు మీద ఉంది? ఈ అమ్మాయి పేరు మీద, ఆ అబ్బాయి పేరు మీద ఉందో చూసి. కాదమ్మాయి, మీరు డైలీ ఎట్లా చెప్తే నాకు ఎట్ట కుదిరిద్ది చెప్పండి. ఒక 3,000 పంపించాం కదా. అవును, ఇవి రాస్తే బుక్లో నెక్స్ట్ వీక్ నుంచి అట్లా ఏం జరగదు. ఇప్పుడు నేను నీ పేరు మీద రాస్తున్నాను. అమ్మాయి పేరు మీద 1500, ఆ అమ్మాయి పేరు మీద క్లోజ్ చేయి. కాదమ్మా, ఇప్పుడు మీకు 16 రోజులు, ఇంకొక 100 దేపో 16 రోజులు అయిపోతాయి. మీ అత్త లేదా? లేదండి, వస్తే మధ్య శాతం ఇచ్చి పంపిద్దామని చూస్తా ఉన్నాను. యాడికి పోయింది మీ అత్త? తెలీదు. కాదు, 28 రోజులకి అసలుకి ఈ రకంగా ఆపుకుంటారా డైలీ ఫైనల్స్ అంటే? నాకు తెలియక అడుగుతున్నాను. మీ ఇళ్ళ చుట్టూరు ఈ టైం ఇప్పుడు ఎంత అయింది? 10 అయింది. మీ ఇళ్ళ చుట్టూ తిరగటమేనా నాకు పని? చిన్ను తీసుకెళ్ళి ఎల్లు వైనం లేని పనులు, వైనం లేని కథలు తప్పితే ఫస్ట్లోనే అసలు మీరు రాంగ్ స్టెప్ వేసారు. కరెక్ట్గా చెప్పొచ్చు కదా నిజాలు ఎప్పటికైనా. నేను అమౌంట్ గురించి మాట్లాడతాను. అదే చెప్పటమే, వీళ్ళు చెప్పేసరికి బై మిస్టేక్ ఇప్పుడు ఏంటంటే చెప్పటమే. మనము ఏదైనా కానీ ఒక స్టార్టింగ్ మనం ఒక నిజం చెప్పామంటే చేశాను మేడం గారు, లేకపోతే ఎప్పుడు చేసేదాన్ని కాదండి. అసలు అలా అబద్ధాలు ఆడతారా ఎవరైనా? నేను అసలు ఎప్పుడు ఎవరి దగ్గరికి కూడా వెళ్ళింది లేదు. అట్లా చెప్తేనే ఇస్తారు అది అనే మాట అనేసరికి నేను బై మిస్టేక్ అట్లా చెప్పేసాను. అప్పటి నుంచి ఇప్పుడు కూడా చాలా ఇప్పుడు ఇది అంటే ఇది ఇప్పుడు కాదమ్మా, చిన్న అమౌంట్ కాబట్టి ఓకే, అది లెక్క కాదు. అది పెద్ద అమౌంట్ అయితే అలా మిస్టేక్ చేస్తే అసలుకి అది అసహ్యంగా ఉంటలా. ఇప్పుడు నా భర్త కాదు, అసలు మీకు ఇప్పుడు నా ఫేస్ చూపించడానికి కూడా నాకు కాదు, నా భర్త కాదు అని చెప్పుకుంటే ఎంత నామర్దాగా ఉంటుంది. అలా చెప్పొచ్చు. సరే వాళ్ళంటే చెప్పారు, నువ్వు చదువుకున్న దానివే కదా. మరి నువ్వు ఇప్పుడు అమ్మ ఎక్కమా కట్ట దిగమకరి చక్రంలో చుట్టుకుంటుంది, అది అసలుకి తప్పు కదా. అలా మాట్లాడకూడదు, అసలు అలా చెప్పకూడదు. అది నువ్వు చాలా రాంగ్ స్టెప్ వేసావు. అసలు మేం కాదు, మేడం అయితే అసలు మమ్మల్ని అమ్మన బూతులు తిట్టింది, మామూలుగా కాదు. అసలు మమ్మల్ని ఎలా తిట్టింది అసలు. ఆధార్ కార్డు ఇద్దరిది ఒకటైతే కనుక్కోవచ్చు, నీది ఒక రకంగా ఉండి ఆ అబ్బాయిది ఒక రకంగా ఉంది. మీరు చెప్పింది మేము ఏంది గుడ్డి నమ్మకం. అది ఊరికమ్మా ఇరుగుతు ఊరుకో, అది నమ్మకం మీద మేము అలా చేస్తే మీరు నమ్మకం మీద దెబ్బ కొట్టాలని చూశారు. ఏదైనా ఒకసారే కదా చూసేది. అసలు మాకెంత ఇదిగా ఉంది, ఊళ్ళో ఉండి మీరేం గాడిదలు కాస్తున్నారు తెలుసుకోకుండా అని మమ్మల్ని ఎంత నీచంగా మాట్లాడింది. ఇప్పుడు వాళ్ళు అమౌంట్ ఇచ్చేవాళ్ళు, మేము మీకు ఇచ్చేవాళ్ళు, వాళ్ళకి మా మీద ఎంత నమ్మకం ఉంటే మాకు అన్ని లక్షలు వాళ్ళు ఇస్తున్నారు. మేము మిమ్మల్ని నమ్మిచ్చేటప్పుడు మీరు కరెక్ట్గా కడతారనే కదా, మీకు బలవంతం చేసి లేదుగా. మీరు మా ఇంటి దాకా వస్తేనే కదా మేము ఇచ్చింది నీకు అమౌంట్. మరి ఇప్పుడు మళ్ళీ కట్టేటప్పుడేమో ఒక రకంగా తీసుకున్న తర్వాత ఒక రకంగా ఉంటే మరి కోపాలు రాక ఏమొస్తాయి చెప్పండి? ఎంత చండాలంగా ఉంటుంది. మీరు ఆ మాట చెప్పారు కాబట్టి మీరు ఒక బుక్ క్లోజ్ చేసుకుంటే బాగుంది. ఈ రకంగా ఆపారంటే మేము కూడా కాదు, నేరుగా కానిస్టేబుల్ ఇంటికి వస్తాడు. అది నేను చెప్తున్నా. ఏంటంటే మీరు చెప్పడమే ఫస్ట్లోనే రాంగ్ స్టెప్ వేసారు కాబట్టి మేము అప్పుడు మేడంని మేము ఆపబట్టి నిజాలు చెప్పినా అబద్ధాల్లాగానే ఉంటాయి. ఇప్పుడు మన ఫేస్ చూపించాలంటే ఎంత అసహ్యంగా ఉంటుంది, ఎంత ఇబ్బందిగా ఉంటుంది. 9వ తారీఖు దాకా ఇచ్చారు కదా. అబ్బాయి దాంట్లో 10,000 వేసాను, అమ్మాయి దాంట్లో 10,000 వేసాను.
అవును. ఆ. ఇప్పుడు ఏం చేశానంటే లోపల కూర్చోబెడితే ఆమె మాట ఉంటుంది. నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మా అని ఎట్టంటే నేను చేయగలిగింది ఏమి లేదు ఆమెకి. హలో, 2000 అమ్మాయి తప్ప అమ్మాయి 500 ఇచ్చింది. 1500 అమౌంట్ 2000 అన్నావు కదా. ఇవాళకి 1200 1300 కట్టాలి ఇవాళ బట్టికి. మరి నేను ఎప్పుడు ఇస్తాను నువ్వు? రేపంటే రేపు మళ్ళీ ఎక్స్ట్రా 200 1500 కట్టాలి. అర్థమైందా? అంటే ఇప్పుడు 1200, ఇప్పుడు నీ 1200, ఆ అమ్మాయిది ఒక 100 బ్యాలెన్స్ ఉంది, 1300. మళ్ళీ రేపుడికి 200 పడతాయి కదా. మరి 13 2 1500 కదా. రేపు రేపు కట్టేసే. రేపు నువ్వు వచ్చినా పర్వాలేదు, లేదా మమ్మల్ని రమ్మన్నా మేము ఈ టయానికైనా ఇంటికి వస్తాం. చూసారు కదా ఫ్రెండ్స్ నేను పెట్టిన వీడియో. అసలు ఇంకా అంటే కొంతమందిలండి, అందరూ కాదు, కొంతమంది మంచిగా మాట్లాడుతున్నారు, మంచి మంచి కామెంట్లు పెడుతున్నారు ఇన్స్టాగ్రామ్లో కానీ అట్టా. కొంతమంది అయితే నిజంగా చెప్తున్నాను అసలుకి నీలా ధైర్యంగా ఉండాలక్క, ధైర్యం లేక పిరికుళ్ళగా ఆడవాళ్ళు ఎంతమంది నరక వేదన అనిపిస్తున్నారని చెప్పేవాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి. ఇంకొంతమంది ఉంటారండి, వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనీరనమాట. ఇది కూడా ఆనిముత్యాలే. అంటే ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు. ఏంటంటే వాళ్ళకి ఏంటో మరి, నేను ఎవరిని తిట్టినా వాళ్ళకి ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. వాళ్ళు ఏంటో అసలు వాళ్ళ గురించే మాట్లాడకూడదు అనుకున్నా, కానీ నా మంచిగా చెప్పే వాళ్ళకైనా నేను సమాధానం చెప్పాలి కదా అని చెప్పేసని, ఎవరు ఎలాగున్నా ఎవరికి ఎలా సమాధానం చెప్పాలో, మనిషికి ఎంత ఇలువ ఇవ్వాలో, మనీకి ఎంత ఇలువ ఇవ్వాలో నాకు బాగా తెలుసు. నేను కూడా చిన్నప్పటించి కూడా అని చెప్పి పెరిగిందాన్ని కాదండి. కష్ట సుఖాల్లో నుంచి పైకి వచ్చిన దాన్నే, నేను అప్పులు తీసుకున్న దాన్నే, అప్పులు కట్టిన దాన్నే. అన్నీ నాకు అనుభవం, నాకు అన్నీ తెలుసు. తెలియకుండా ఏదీ లేదనమాట. కాకపోతే కొంతమంది నేనేందంటే వీళ్ళు నా దగ్గర మనీ తీసుకున్నోళ్ళేనండి. తీసుకున్నోళ్ళు ఏంటంటే ఎలా ఎగ్గొట్టాలా అని చెప్పేసని చూసేవాళ్ళకి నేను మాట్లాడే నచ్చవు. కానీ పర్ఫెక్ట్గా కట్టేవాళ్ళు అయితే అసలు నా మాటలని లైట్గా తీసుకుంటారు, అసలు పట్టించుకొని కూడా పట్టించుకోరు. ఇప్పుడు మీరు ఒక వీడియో చూశారు కదా, నైట్ పూట అండి, నైట్ పూట 10-11 గంటలప్పుడు నేను రోడ్డు మీద కలెక్షన్కి తిరుగుతున్నానంటే మీరు అర్థం చేసుకోండి. ఇంకా ఆడవాళ్ళేనండి, మగవాళ్ళు అయితే భయం సప్పున కడుతున్నారు. ఆడవాళ్ళు కొంతమంది ఏంటంటే ఫోన్లు ఎత్తరు, సమాధానం చెప్పరు. వాళ్ళ ఇంటికి వెళ్తే ఫోన్ అయినా చూద్దాము వాళ్ళు ఎత్తుతారా ఎత్తరని చెప్పేసి అని వాళ్ళ చేతిలో ఫోన్ నేను వాళ్ళకి కనిపించకుండా ఫోన్ చేస్తే సైలెంట్లో పెట్టి ముచ్చట్లు చెప్పుకునే వాళ్ళు కూడా నేను చాలామందిని చూసా. ఇంటి ఎదురుకి వెళ్ళిన దాకా కూడా కూర్చొని ఫోన్ చూస్తానే ఫోన్ ఎత్తకుండా ఉండడం కూడా చూసా. అలాంటి వాళ్ళని నేను తిడుతున్నానంటే తిడతా. ఎందుకంటే నేను ఒక జాబ్ చేస్తున్నా, నేను పై వాళ్ళకి సమాధానం చెప్పాలి. అలాంటప్పుడు మామూలుగా ఉండే వాళ్ళకి ఎందుకు కడుపులు నొప్పి వస్తుందో నాకైతే తెలియదు. అమ్మ, మీ కడుపుల నొప్పులు మీ దగ్గరే పెట్టుకోండి, ఎక్కువగా నొప్పులు తెచ్చుకోమాకండి, మళ్ళీ ఇబ్బంది పడతారు మీరు. పిచ్చి పిచ్చిగా మాట్లాడే వాళ్ళకి, పిచ్చి పిచ్చిగా ఇది చేసే వాళ్ళకైతే మనం ఏం చేయలేము. నాతోటి ఏంటంటే ఒకటే, నేను ఎంత మంచిగా ఇస్తానో అంతే ఇదిగా వసూలు చేసుకునే టాలెంట్ నా దగ్గర ఉంది, నేను వసూలు చేసుకుంటా. మీరు మంచివాళ్ళు, బాగా కట్టేవాళ్ళు, మంచిగా కడతామనుకున్న వాళ్ళే తీసుకోండి. మేము ఎగ్గొట్టాలి, మేమేదో వేసాలు వేస్తామన్న వాళ్ళకైతే నేను గుద్దలో కత్తి పెట్టి తిప్పే మాట నిజమే. దాంట్లో దాపిరకాలు మూసిపెట్టటాలు ఏమీ లేవు. ఇంకొంతమంది పిచ్చి పిచ్చిగా వాక్కునే వాళ్ళకి నేను చెప్తున్నానమాట. ఎలా ఉంటుందంటే, నేనేంటంటే ఫ్రెండ్స్, ఎవరిది కూడా మనకి వద్దు, పరాయి సొమ్ము పామై కాటేసిద్ది. అది నాకు ఫస్ట్ కాడి నుంచి కూడా ఏంటంటే మా నాన్న నేర్పిన నీతి వాక్యం అనమాట. నాకు మా నాన్న ఒకటే చెప్పేవాడు. ఏమని చెప్పాడంటే, ఒక మనిషి మీద ఆధారపడే బదులు నీ కష్టాన్ని నువ్వు నమ్ముకుంటే అది ఎప్పటికైనా ఒక స్థాయిలో నిలబడతావు అని చెప్పేసని. కాబట్టి నా కష్టాన్ని కూడా నేను ఇష్టంగా తీసుకొని కష్టపడతాను.
అందుకని దేవుడు నాకు చేసే మంచితనం, చేసే హెల్ప్ అదంతా నేను ఆ రుణమంతా దేవుడికే రుణపడి ఉంటాను. ఇంకోటి ఏంటంటే కొంతమంది అండి, అందరూ కాదు కొంతమంది ఉంటారు. అవి శంకిని జాతికి చెందినవి అనమాట. దాన్ని ఏమంటారో నాకు తెలియదు కానీ ఆ జాతికి చెందిన మనుషులు ఏంటంటే వాళ్ళు ఎదగరు, ఎదిగే వాళ్ళని ఎదగనీయరు. అది అది అంటారు కదా, అమ్మ పెట్టదు అడక్క దెంగనీదని, ఆ మాదిరి అనమాట. ఇలాంటి వాళ్ళని నేను చిన్నప్పుడు ఆంచే నా కాలు కింద వేసుకొని తొక్కుంటా పైల్లోకి వచ్చిన దాన్నే, నేను లెక్క కూడా చెయ్యను. నేనేందంటే ఒకటే నమ్ముతా, మన వైపు తప్పు లేనప్పుడు ఎవ్వడికి తల వంచాల్సిన పని లేదు. మనం ఏదన్నా మిస్టేక్ చేస్తే తల ఉంచి నేను ఈ మిస్టేక్ చేశాను, సారీ అని చెప్పేసి అని పక్క తప్పుకుంటా. మిస్టేక్ లేని కూడా నన్ను ఇన్వాల్వ్ చేస్తే అవతల వాళ్ళు సారీ చెప్పేదాకా నేను అసలు వదిలిపెట్టను. ఒకవేళ బహుశా ఇప్పుడు వదిలిపెట్టినా ముందు ముందైనా ఏదో ఒకటి ఇది అట్టని నువ్వేం పీకుతావంటే నేనేం పీకనండి, నేను అస్సలకేం పీకను. కానీ నేను ఒకటే ఆ దేవుడికే వదిలేస్తా. దేవుడే ఖచ్చితంగా రుజువు చేస్తాడు. ఆ నమ్మకం నాకుంది. ఖచ్చితంగా నాకు ఆ నమ్మకం ఉంది. మనుషుల్ని నమ్ముకుంటే చెడిపోతాం. మనం చేసే పాపాలైనా పుణ్యాలైనా పైన భగవంతుడు చూస్తూనే ఉంటాడు. మనం ఏం చేస్తున్నామా ఏంటనేది అది ఖచ్చితంగా భగవంతుడు కనిపెట్టే ఉంటాడండి. మనం ఏం చేస్తే, మనం ఏది ఇస్తే తిరిగి అదే ఇస్తాడు మనకి. మనం దేవుని నమ్ముకుంటే ఎప్పుడూ చెడిపోమన్నమాట. నేనైతే అంతే, నా మనస్తత్వం అంతే. నేను ఏదైనా తప్పు చేసినా, లేదు ఏదన్నా మేలు చేసినా దేవుడికి ఒప్పేసుకుంటా, ఇబ్బంది ఏం లేదు. కాకపోతే నాకు తెలిసి నేనైతే ఏమి చెయ్యను. బహుశా నాకు తెలియకుండా కూడా ఏదన్నా జరిగినా అది తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు తప్పే, పాపం పాపమే అంటారు కదా, అలాగా నాకు తెలిసైతే నేనేం చేయను. తెలియక ఏదన్నా మిస్టేక్ చేసినా నేను డైలీ పూజ చేసుకుంటాను కాబట్టి దేవుడు చెప్పుకుంటా, నాయన నాకు తెలియక నేను ఏదైనా మిస్టేక్ చేస్తే నన్ను క్షమించు అని చెప్పేసని అలా దండం పెట్టుకుంటానమాట. ఇక మాట్లాడే విషయానికి వస్తే మీరు అనుకోవచ్చు దీనికి అంత బలుపు ఇంత బలుపు అని. బలుపు ఏం లేదు ఫ్రెండ్స్, నేను మంచిగానే ఉంటా, మంచిగానే చేస్తా. మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఇక నాకు బలుపు అనుకుంటే అది మీ పిచ్చితనం అనుకోవటమే. ఎందుకంటే మీరు చూశారు కదా ఇప్పుడు ఈ వీడియోలో ఎంత నైట్ పూట నేను ఎలా మాట్లాడతాను, ఎలా సానుకూలంగా చెప్తాను అనేది ముందు చెప్పి చూస్తా. ఒకసారి 2 సార్లు విననప్పుడే నా నోటికి నేను పని చెప్తానన్నమాట. అది అలా ఉంటుందన్నమాట నాతోటి. ఎందుకంటే కొంతమంది తెగ సించుకుంటున్నారు కాబట్టి ఆ సించుకునే వాళ్ళకే నేను ఇప్పుడు ఈ ఆన్సరు. ఏదో ఈ అమ్మాయిని బెదిరిస్తే 4 ఏదో మాటలు చెప్తే ఆడబడి ఉంటుందిలే అని అనుకుంటే మన మాట అయిపోయితే కాదు, ఇంకా పచ్చిగా చెప్పడం బాగుండదు కానీ లోపల ఉన్న నరాన్ని కూడా బయటికి తీస్తాను నేను. అది లోపల ఉన్న నరాన్ని కూడా నేను బయటికి తీసి మెలికేస్తా. అలాంటి దాన్ని నాతో మంచిగా ఉంటే మంచి, అసలు నీ మంచితనం ఎవడికి కావాలనుకో అని అనుకునే వాళ్ళకి చెప్తున్నా, నా జోలు రామాకండి. మీ పని మీరు చేసుకోండి. మీరు ఇవ్వాల్సి ఉంటే మీరు కట్టండి, లేదా తీసుకొని మేము కట్టుకుంటామంటే కట్టుకోండి. ఎవరికైనా ఒక టైమేనబ్బా, టైం దా చూస్తా, గడువు దాకా, గడువు దాటిపోతే అప్పుడు నేను ఎంటర్ అవుతా. ఎవరికైనా మా వారు ఇచ్చిన దానికైనా అంతే, నేను ఇచ్చిన వాళ్ళకైనా అంతేనమాట. గడువు అనేది ఉంటుంది కదా, 100 రోజులు. ఆ 100 రోజులు గడువు అయిపోయి దాటితేనే నేను ఎంటర్ అవుతానన్నమాట. అంటే ఎందుకంటే ఇప్పుడు కొంతమంది ఉన్నారండి కట్టట్లేదు, మా వారి సైడ్న కొంతమంది కట్టట్లేదు. వాళ్ళకి మా వారు ఏంటంటే చెప్పాను కదా, ఒక టంగు స్లిప్ అయ్యాడని చెప్పేసని, గడువులోపు కట్టాలని చెప్పేసని. అందుకని ఏంటంటే మా వారు ఆలోచిస్తూ ఉంటాడు. మనం ఏంటంటే ఇప్పుడు మా వారు నేను ఒకేసారి మొదలు పెట్టామండి. నాదైతే 10 రోజుల్లో గడువు అయిపోద్ది. వాళ్ళు ఇంకా ఉండారనమాట, ఇంకా ఇంకా అంటే కడితేనే కదా తీరేది, కట్టంది తీరదు కదా, అందుకని చెప్పేసని. ఇప్పుడు పై వాళ్ళకి నేను సమాధానం చెప్పాలి. నేను సమాధానం చెప్పాలన్నప్పుడు నేను ఎంటర్ అవ్వాలన్నమాట. కాబట్టి ఎంటర్ అవుతాను. కట్టని వాళ్ళకైతే ఎవరైనా సరే తోట తీస్తా, దాంట్లో ఎలాంటి మొహమాటం లేదు. అదేదో అంటారు చూసారా, గుమ్మడికాయల దొంగ అంటే భుజం తడుకున్నట్టు, నేను ఎవరినన్నా కట్టని వాళ్ళకైతే ఉలిక్కిపాటు. మనం కట్టేవాళ్ళని అయితే ఏమనము. ఇంకోటి ఏంటంటే కొంతమంది అమ్మలక్కలు నీతి వాక్యాలు చెప్తున్నారంట. మీ నీతి వాక్యాలు మీ దగ్గరే ఉంచుకోండి అమ్మ. మనం అన్నం తినేది ఏమి తినం కదా, అన్నం తినేటప్పుడు ఎవరికి ఎంత మర్యాద ఇవ్వాలి ఏంటనేది నాకు బాగా తెలుసు.
తెలియకుండా ఏం లేను. మీరు బౌ అన్నా నేనైతే సింహంలాగా గాండ్రిస్తానే తప్పనిచ్చి పిల్లిలాగా తోక ముడుచుకునే రకాన్ని అయితే కాదు. ఎందుకంటే ధైర్యం, ఎప్పుడైనా ఒక మనిషి ఒక ధైర్యంగా నిలబడిందంటే తన వైపు న్యాయం ఉంటేనే నిలబడగలదనమాట. న్యాయం లేనప్పుడైతే నిలబడలేదు. నా వైపు న్యాయం ఉంది కాబట్టి ఖచ్చితంగా నిలబడతాను, వసూలు చేసుకుంటాను. వసూలు చేసే దమ్ముంది. ఏం పీక్కుంటామంటే వాళ్ళకి చేసే టాలెంట్ నా దగ్గర ఉంది. అన్నీ ప్రతిదీ ఇది ఎలా ఉంటుంది అంటే ఇంకా మీకు అర్థమయ్యే ఉంటుందిలే, అర్థం కాకుండా ఏం లేదు కానీ అర్థమైంది. కొంతమంది ఉన్నారమ్మా ఇంకా అమ్మలక్కలు పని బాట లేకుండా. సరేలే, చూడండి నా వీడియోలు చూస్తే నాకేం మంచిది కదా. సరేనా, బాయ్.